హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. మనం డ్రెస్లకైనా బ్లౌజులకైనా క్లాత్తో డోరీ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి. ముందుగా మనం బ్లౌజుదైనా డ్రెస్సుదైనా క్లాత్ తీసుకొని ఫస్ట్ ఇలా 1 ఇంచు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సగానికి ఫోల్డ్ చేసి 1/2 ఇంచుకి తక్కువ ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా రావాలి. ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సూదికి ఇలా 5-6 ఫోల్డింగుల్లో దారం ఇలా ఎక్కించుకొని స్టార్టింగ్లో ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు సూది ఇలా రివర్స్లో తీసుకొని మెల్లిమెల్లిగా ఇలా లాక్కుంటూ సీదా తీసుకోవాలి. చూడండి, డోరీ అనేది ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. ఇలాగే 2 స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవడానికి 3.5 ఇంచులు ఉండేలాగా క్లాత్ కట్ చేసుకోవాలి. నేను 2 డిఫరెంట్ కలర్స్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. 2 సైడ్ల 3.5 ఇంచులు ఉండేలాగా మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ ఇలా తీసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని డోరీ అనేది ఇలా మధ్యలో సెట్ చేసుకొని ఫస్ట్ గట్టి కుట్టు వేసుకొని చివర్లో ఇలా ఫోల్డ్ చేసి గట్టి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సీదా తీసుకుంటే హ్యాంగింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఒక్కోసారి క్లాత్ సన్నగా ఉండి జారిపోతుంది అనిపిస్తే ముందు ఇలా స్టిచ్చింగ్ చేసుకొని డబల్ హ్యాంగింగ్ ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు 1 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు డ్రెస్సుకు కానీ బ్లౌజుకు కానీ షోల్డర్ నుంచి 2.5 ఇంచులు కిందకి మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే బ్లౌజ్కైనా డ్రెస్కైనా లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.